మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, సామెతల గ్రంథము 8వ అధ్యాయము, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానం చేద్దాం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. చాలండి. ఇక్కడ సర్వోన్నతుడు, సర్వాధికారి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన, ఉన్నవాడు అనువాడైన దేవుడు మాట్లాడుతున్నాడు. లోకమును ఎంతగానో ప్రేమించిన దేవుడు, ప్రేమాస్వరూపుడైన దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను అని ప్రభు చెప్తున్నాడు. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న మనం నిజంగా దేవుని ప్రేమించగలుగుతున్నామా? ప్రేమిస్తే ఎంతగా ఆయన్ని ప్రేమిస్తున్నాం? మన ప్రేమను ఎలా ప్రభువుకి వ్యక్తపరుస్తున్నాం? ప్రభు అంటాడు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. అసలు ప్రేమ అంటే అర్థం ఏంటి? ప్రేమ అంటే అర్థం ఏంటండి? చాలామంది జీవితాల్లో ప్రేమిస్తున్నాను అని ప్రాణం తీస్తున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. ప్రేమంటే అసలు అర్థం ఏంటి అని మనం పరిశీలన చేస్తే, ఒక వ్యక్తి పట్ల బలమైన అనుబంధమును ప్రేమ అంటారు. ఏమంటారు? ఒక వ్యక్తి పట్ల బలమైన అనుబంధం అంటే లోతైన అనుబంధాన్ని ప్రేమ అని అంటారు. మరి ఈ రోజున దేవుని పట్ల నీకున్నటువంటి బలమైన అనుబంధం ఏంటి? ప్రభు పట్ల నీకున్న బలమైన అనుబంధం ఏంటి? క్రైస్తవురాలుగా పిలువబడుతున్న మన జీవితాల్లో ఆయన్ని ఎంతగా మనం ప్రేమించగలుగుతున్నాం? ఎంతగా ఆయన్ని ప్రేమించగలుగుతున్నాం? ఈ రోజున ప్రభు సన్నిధిలో కూర్చున్న మనం గ్రహించాలి. ప్రభు అంటాడు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. ప్రేమకు నిదర్శనం ఎవరయ్యా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారే. మనల్ని ఆయన ప్రేమించాడు కాబట్టి మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టినవాడుగా ఉన్నాడు. మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తూ, ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తూ, తన ప్రేమను వ్యక్తపరుస్తూ నీ కోసం, నా కోసం, మనందరి కోసం ప్రభు ఏం చేశాడో తెలుసా? కలువరి సిలువలో తన ప్రాణాన్ని పెట్టినవాడుగా ఉన్నాడు. ప్రాణత్యాగం చేశాడు. తన ప్రేమను వ్యక్తపరచటానికి ప్రాణాన్ని త్యాగం చేసిన వాడుగా ఉన్నాడు. మరి ఈ రోజున దేవుని సన్నిధిలో కూర్చున్న నీవైనా నేనైనా మనం గ్రహించాలి, దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నాం. పరలోకపు తండ్రి మనల్ని ప్రేమించాడు కాబట్టే ఈ లోకానికి అద్వితీయుడైన తన కుమారుని పంపించి మనకు రక్షణ కలగచేశాడు. ఆమేన్. ఏం కలగచేశాడు? రక్షణ కలగచేశాడు. మనం రక్షించబడటానికి, మన పాపముల పరిహారం కొరకై, మన జీవితంలో నిత్యత్వాన్ని పొందటం కొరకు
పరలోకపు తండ్రి అనాది కాలములోనే ఒక నిత్యమైన ప్రణాళికను ఏర్పాటు చేసి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి పంపించి నీకోసం నా కోసం ఆయన కలువరి శిలువలో తన రక్తాన్ని క్రైదనంగా చెల్లించి మనల్ని రక్షించిన వాడుగా ఉన్నాడు. మరి ఈ రోజున అంతగా మనల్ని ప్రేమించిన మన దేవుని మనం ఎంతగా ప్రేమిస్తున్నాం? మన దేవుని ఎంతగా మనం ప్రేమిస్తున్నాం? లోకాన్ని ప్రేమించినట్టుగా, లోక సంబంధంలో ఆ లోకంలో ఉన్నటువంటి మనుషులను ప్రేమించినట్లుగా, లోక సంబంధమైన వస్తువులను ప్రేమించినట్లుగా మన ప్రభుని మనం ప్రేమించగలుగుతున్నామా? ప్రేమించగలుగుతున్నామా? ఈ రోజున ఆలోచన చేయండి. ప్రభు అడుగుతాడు సీమోనుతో, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని ప్రశ్నిస్తున్నాడు. మరి ఈ రోజున దేవుని సన్నిధిలో కూర్చున్న నీవు వీరందరికంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించగలుగుతున్నావా? ప్రేమిస్తే నీ ప్రేమను ఎలా వెల్లడిపరుస్తున్నావు? ప్రభు అంటాడు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. మరి నీ జీవితంలో ఆయన్ని ప్రేమిస్తున్నాను అని ఎలా నువ్వు ఆయన ఎడల నీ ప్రేమను వెల్లడిపరుస్తావు? యేసయ్యా నిన్ను నేను ప్రేమించుచున్నాను, ఇదిగో ఇలాగూ నా ప్రేమను వెల్లడిపరుస్తున్నాను అని నీ ప్రేమను ఎలా వెల్లడిపరచగలుగుతున్నావు? ప్రియులారా, చాలామంది దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటారు, కానీ వారిలో ప్రేమ ఉండదు. ఏముండదండి? ప్రేమ ఉండదు. వారి ప్రేమలో క్రియలు ఉండవు. చాలామంది నోటి మాటలతో ప్రేమించేవారుగా ఉంటారు, క్రియలు లేని ప్రేమ. ఈ రోజున నీవెలా ఉన్నావు? ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఎంతగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావు? ఇంతగా దేవుడు నిన్ను ప్రేమించి ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి సంరక్షించి నీ చుట్టూ నీ కుటుంబం చుట్టూ కంచె వేసి కాపుదల ఉంచి ఆయనే నీ కుటుంబానికి అగ్ని ప్రాకారంగా, ఆయనే నీ మహిమకు కారణంగా నీ మధ్యన నివసించి నిన్ను బలపరుస్తూ ఉన్న దేవుణ్ణి ఎంతగా నువ్వు ప్రేమించగలుగుతున్నావు? ఎంతగా ప్రేమించగలుగుతున్నావు? దేవుణ్ణి ప్రేమించేవారు ఎలా ఉంటారు? నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానయ్యా అని నువ్వు ఎలా వెల్లడిపరచగలుగుతావు? దేవుణ్ణి ప్రేమించేవారట ఎలా ఉంటారో చూడండి. యోహాను శుభవార్త 16వ అధ్యాయము, యోహాను శుభవార్త 16వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుదాం. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు. ఆమేన్. నిజంగా యేసయ్యను మనం ప్రేమిస్తున్నామని రుజువుపరిచినప్పుడు, ఆయన ఎడల మన ప్రేమను వ్యక్తపరిచినప్పుడు మనలో ఏముంటుందో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం ప్రేమించినట్లయితే మనలో ఏముంటుందో తెలుసా? యేసయ్య పట్ల నమ్మకం ఉంటుంది. ఏముంటుంది? చెప్పండి, అందరు చెప్పండి. నమ్మకం. యేసయ్య పట్ల మనం నమ్మకత్వాన్ని వెల్లడిపరచాలి. మరి ఈ రోజున నీ జీవితంలో ఎంతగా ఆయన్ని నమ్మగలుగుతున్నావు? యేసయ్యను ఎంతగా నువ్వు నమ్మగలుగుతున్నావు? ఈ రోజున ఆరాధనకు వచ్చిన నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారి పట్ల నీకు ఎంత నమ్మకం ఉంది?
ఎంత నమ్మకం ఉంది అంటే ఆయన ఏమని నమ్మాలి చూడండి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువారు మరి ఎవరు? మనం ఏమని నమ్మాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు అని మనం నమ్మాలి. ఆమేన్. ఏమని నమ్మాలి? దేవుని కుమారుడని మనం నమ్మేవారుగా ఉండాలి. ఈ రోజున మన జీవితాల్లో మన నమ్మకం ఎంతవరకు వెల్లడిపరచగలుగుతున్నాం? యేసయ్య పట్ల నీకు నమ్మకం ఉందా? యేసయ్య పట్ల నీకు నమ్మకం ఉందా? ఆయనే అద్వితీయ కుమారుడని, ఆయనే దేవుని కుమారుడని నువ్వు నమ్మగలుగుతున్నావా? నువ్వు ఆరాధించే నీ ప్రభువుని నీవు ఎంతవరకు నమ్మావు చెప్పండి. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానయ్యా, దేవుని యందు నమ్మకం ఉంచానయ్యా అంటారు, కానీ మీ జీవితాల్లో ఎంతవరకు నమ్మకత్వాన్ని వెల్లడిపరచగలరు? ప్రియులారా, నమ్మకం అంటే ఎలా ఉండాలో తెలుసా? నమ్మకత్వాన్ని గురించి మనం పరిశీలన చేసినట్లయితే బైబిల్లో అబ్రహాము భక్తుడు కనపడతాడు. ఎవరండి చెప్పాలి? అబ్రహాము దేవుని నమ్మేను, అతనికి నీతిగా ఎంచబడాడు. అబ్రహాము ఏ విషయమై నమ్మాడు అంటే అబ్రహాముని దేవుడు పిలిచి, అబ్రహామా, నేను చూపించబో దేశానికి వెళితే నీ సంతతిని ఆకాశ నక్షత్రముల వలె, భూమి యొక్క ఇస్కరేణు వల్లే నేను ఆశీర్వదిస్తాను. ఆమేన్. నేను నిన్ను ఆశీర్వదించి నీ సంతతిని ఎలాగూ నేను ఆశీర్వదిస్తాను. ఇదిగో అబ్రహామా, నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. ప్రభువు మాటను పట్టుకున్న అబ్రహాము విశ్వాసమందు బలహీనుడు కాక దేవుని నమ్మినవాడుగా ఉన్నాడు. ఆమేన్. దేవుని నమ్మినవాడుగా ఉన్నాడు. తన నమ్మకత్వాన్ని వెల్లడిపరిచాడు. ఎలా వెల్లడిపరిచాడు అంటే విశ్వాసమందు బలహీనుడు కాక దేవుని యందు అపారమైనటువంటి విశ్వాసాన్ని వ్యక్తపరిచాడు. దేవుడు పిలిచినవాడు నమ్మదగినవాడు, నమ్మదగినవాడు, ఆయన ఏదైనా చేయగలిగినవాడు అని అబ్రహాము నమ్మాడు. తన సంతాన విషయంలో దేవుడు 100 సంవత్సరాలప్పుడు, ఎన్ని సంవత్సరాలప్పుడని అంటే 100 సంవత్సరాల వయసులో శారా గర్భం ఉడిగిపోయినప్పుడు దేవుడు వారు గర్భాన్ని తెరిచి అబ్రహాముకి వాగ్దాన పుత్రుడిని దేవుడు అనుగ్రహించాడు. ఆమేన్. 100 సంవత్సరాల వయసులో కూడా దేవుణ్ణి నమ్మాడు. దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు వాగ్దానం చేశాడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అని ఆయన దేవుని పట్ల తన నమ్మకత్వాన్ని ఏం చేశాడో తెలుసా? వెల్లడిపరిచిన వాడుగా ఉన్నాడు. ఆమేన్. వెల్లడిపరిచాడు. దేవుడు వచ్చి చెప్పాడు, అబ్రహామా, నీకు నేను సంతతినిస్తాను, నువ్వు అధైర్యపడమోకో. ఇదిగో వాగ్దాన పుత్రుడైన ఇస్సాకే నీ కుమారుడు, ఇస్సాకు వలనే నీ సంతతిని నేను విస్తరింప చేస్తాను అని చెప్తే
అబ్రహాము దేవుడు అబ్రహాముకి పేరు మార్చాడు. అబ్రామ్ మొదటి పేరు, తర్వాత అబ్రహాము. ఏంటండి? అబ్రాముని అబ్రహాముగా మార్చాడు. అందరితో చెప్తున్నాడు ఏమన్నా తెలుసా? అందరితో చెప్తున్నాడు ఏమన్నా తెలుసా? నన్ను అబ్రహాము అనండి. ఏమనండి? అబ్రాము అనొద్దు, అబ్రహాము అనండి. ఏమన్నట్టు? అబ్రహాము అనండి అని అబ్రహాము తన విశ్వాసాన్ని వెల్లడిపరుచున్నాడు. సమాజంలో తన విశ్వాసాన్ని వెల్లడిపరుస్తున్నాడు. అప్పటికి సంతానం లేదా? ఏం లేదు. అబ్రహాము అంటే అర్థం ఏంటి? అనేక జనములకు తండ్రి. ఆయన ఏమని పిలిపించుకుంటున్నాడో తెలుసా? అబ్రహాము అనండి. ఏమని అంటున్నాడు? అబ్రహాము అనండి. అప్పటికి సంతానం లేదా? సంతానం లేదా? దేవుని వాగ్దానం ఉంది కానీ ఆయనకి సంతానం లేదా? ఏమీ లేనప్పుడు అందరూ అంటున్నారు, వీడు చూడరు ఏమని పిలిపించుకున్నాడు. అనేకులకు తండ్రి అంట. అసలు పిల్ల లేడు, ఒక పిల్ల లేడు, ఒక పిల్లకాయ లేదు. ఏమంటున్నాడో తెలుసా? ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు అబ్రహాము ఏమంటున్నాడో తెలుసా? నన్ను అబ్రహాము అనండి. అనేక జనములకు తండ్రి అని పిలవండి అని అబ్రహాము అనేకులతో ఏమని పిలిపించుకున్నాడో తెలుసా? అబ్రహాము అని. ఏమని? మరి నీ జీవితంలో దేవుని పట్ల విశ్వాసం ఉందా? దేవుడు నిన్ను గొప్ప చేస్తానని, దేవుడు నిన్ను స్థిరపరుస్తానని, దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. నీకు నిత్య జీవాన్ని ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని నువ్వు నమ్మగలుగుతున్నావా? ఆ వాగ్దానాన్ని నువ్వు నమ్మి దాన్ని విశ్వసించి ఆ దిశగా నువ్వు అడుగులు వేయగలుగుతున్నావా? విశ్వాసులమే, క్రైస్తవులమే, కానీ మన జీవితంలో ఏముండదో తెలుసా? నమ్మకం ఉండదు. ఏముండదండి? ప్రభు అంటాడు, నన్ను ప్రేమించు వారిని నేను. నీ ప్రేమను ఎలా వెల్లడిపరచాలి ప్రభువే చెప్పాడు. అక్కడ ఏమని చెప్తున్నాడు తెలుసా? యోహాను శుభవార్త 16వ అధ్యాయం 27వ వచనం ప్రకారం, మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చినని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్ములను ప్రేమించెను. ఆమేన్. నీలో దేవుని పట్ల, యేసుక్రీస్తు ప్రభు వారి పట్ల నమ్మకం లేకపోతే తండ్రి నిన్ను ప్రేమించడా? నిన్ను ప్రేమించడా? ఈ రోజున ప్రేమిస్తున్నాను అని చెప్పుకుంటున్న నీ జీవితంలో దేవుని ప్రేమించేటప్పుడు ఆయన యందు ఏమి ఉంచాలో తెలుసా? నమ్మకాన్ని ఉంచాలి. ఏముంచాలి చెప్పండి అందరూ? నమ్మకాన్ని ఉంచాలి. మరి నీ జీవితంలో ఆయన ఎడల నమ్మకం ఉంచేవా? అబ్రహాము ఎంతగా నమ్మకం ఉంచాడో చెప్పనా? ఒకటి, సంతానం లేనప్పుడు నన్ను అబ్రహాము అని పిలవండి అంటే అనేకులకు తండ్రిగా నన్ను పిలవండి అని దేవుని పట్ల విశ్వాసం ఉంచి దేవుడు పెట్టిన పేరుని బట్టి అందరితో ఏమని పిలిపించుకుంటున్నాడో తెలుసా? అబ్రహాము అని పిలిపించుకుంటున్నాడు. అసలు ఒక్క పిల్లవాడు లేకుండా అటు చూస్తే శారా యొక్క గర్భం ఉడికిపోయింది, వృద్ధాప్యంలోకి వచ్చేసింది, 95 సంవత్సరాల వయసులో వచ్చేసింది. ఆమె జీవితంలో స్త్రీ ధర్మం కట్టుబడింది. అలాంటి పరిస్థితుల్లో కూడా అబ్రహాము దేవుని యందు నమ్మిక ఉంచాడండి. ఏముంచాడు? నీ జీవితంలో ప్రతికూల పరిస్థితుల్లో దేవుని యందు నమ్మిక ఉంచగలుగుతావా? కష్టకాలంలో దేవుని యందు నమ్మిక ఉంచగలుగుతావా? ఈ రోజున పేదరికంలో దేవుని యందు నమ్మిక ఉంచగలుగుతావా? ఈ రోజున నీ జీవితంలో శోధన గుండా నడుస్తున్నప్పుడు ఈ శోధన నుండి నా దేవుడు నన్ను విడిపిస్తాడు, నన్ను క్షేమ స్థితికి నడిపిస్తాడు, ఇదిగో నా జీవితంలో ఉన్నతమైన స్థితిని నాకు అనుగ్రహిస్తాడు అని దేవుని పట్ల నువ్వు విశ్వాసాన్ని వ్యక్తపరచగలవా? పరిస్థితులను చూస్తావు, పరిస్థితులను చూసి భయపడిపోతావు, పరిస్థితులను చూసి ఏమో అయిపోతున్నాయి అని నువ్వు వాపోతావు. కానీ అబ్రహాము అలా లేడు.
అబ్రహాము యొక్క జీవితంలో మీరు చూస్తే ఒకసారి చూడండి, ఆదికాండము 14వ అధ్యాయం 21వ వచనం నుంచి చదువుదాం. సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకోమని అబ్రహాముతో చెప్పగా, అబ్రాము నేనే అబ్రామును ధనవంతుని చేసి తిని అని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొన్నని ఆకాశమునకు భూమికి సృష్టికర్తయగు సర్వోన్నతుడగు దేవుడునైన యెహోవా ఎదుట నా చేయి ఎత్తి ప్రమాణం చేయుచున్నాను. చాలండి. ఇక్కడ అబ్రహాము ఒకరోజు ఏం జరిగిందంటే, అబ్రహాము యొక్క జీవితంలో సొదొమ గొమొర్రాలో ఉంటున్న తన బంధువుడైన లోతును కదొర్లాయోమెరు అనేటువంటి ఒక రాజు, అలాగే నలుగురు రాజులు సొదొమ గొమొర్రా మీద దండెత్తి వచ్చి సొదొమ ప్రజలందరినీ చెరగ తీసుకువెళ్ళిపోయారు. వారి ఆస్తులను, వారికి కలిగిన సమస్తాన్ని తీసుకుని వెళ్ళిపోయినప్పుడు ఆ సొదొమ గొమొర్రాలో ఎవరున్నారో తెలుసా? లోతు ఉన్నాడు. ఎవరున్నారని? తన బంధువుడైన లోతు ఉన్నాడు. లోతును యొక్క భార్యని, తన పిల్లలను, తన ఆస్తిని అంతటిని కూడా నలుగురు రాజులు వచ్చి వారిని కొల్లగట్టి వారి ఆస్తిని, వారి పిల్లల్ని, సమస్తాన్ని తీసుకుని వెళ్ళిపోయారన్న వార్త విన్నప్పుడు అబ్రహాము తన ఇంట పుట్టి అలవర్చినటువంటి 318 మందిని ఎంటబెట్టుకుని ఆ నలుగురు రాజుల మీద యుద్ధం చేసి వారు దోచుకున్న దోపుడు సొమ్మంతను ఆ సొదొమ ప్రజలందరినీ వెనక్కి తీసుకుని వచ్చాడు. అప్పుడు సొదొమ రాజు చెప్తున్నాడు, అయ్యా, మనుషులను మాత్రం నాకు ఇవ్వు, ఆస్తి నీవే తీసుకోమంటే అబ్రహాం ఏమంటున్నాడో తెలుసా? అబ్రాము, ఇదిగో అబ్రాముని నేనే ధనవంతుని చేసి తిని అని నువ్వు చెప్తావు, నాకెందుకు? నీ ధనాన్ని నేను తీసుకున్నప్పుడు నువ్వేమంటావు తెలుసా? అబ్రాముని నేనే గొప్పవాడిని చేశాను అని నువ్వు చెప్పుదు. కాబట్టి నీ ధనం నాకు అవసరంలా. నా దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు నన్ను ఏం చేస్తాడో తెలుసా? గొప్పవాడిగా చేస్తాడు. ఆమేన్. నన్ను ఆస్తికర్తగా ఆయన చేస్తాడు. ఆయనే నన్ను ఆశీర్వదిస్తాడు. ఇదిగో నీ యొక్క ఆస్తిలో చిల్లు గవ్వ కూడా నాకు వద్దు, చెప్పుల వారు కూడా నాకు అవసరం లేదని ధనం మీద, దీని మీద, ధనం మీద వ్యామోహం లేకుండా దేవుని మీద నమ్మకం ఉంచాడు. ఎవరి మీద? చెప్పండి. సొదొమ రాజు ఏమంటున్నాడు? ఆస్తి అంతా నువ్వే తీసేసుకో. అబ్రహాం ఏమంటున్నాడు తెలుసా? చిల్లి గవ్వ కూడా నాకు వద్దు, చెప్పుల వారు కూడా నాకు వద్దు. ఒకవేళ నీ దగ్గర నేను తీసుకుంటే అబ్రహాముని నేనే గొప్పవాడిని చేశానని క్రెడిట్ నువ్వే కొట్టేతావు. నా దేవునికి రావలసినటువంటి క్రెడిట్ నీవు తీసుకుంటే నేను ఒప్పుకోను.
నా దేవుడు నన్ను బలపరుస్తాడు, నా దేవుడు నన్ను ధనవంతుని చేస్తాడు, నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, భూమి మీద గొప్పవానిగా చేయగలడు అని దేవుని మీద నమ్మకం ఉంచాడండి. ఎవరి మీద? దేవుని మీద నమ్మకం ఉంచాడు. అదే పరిస్థితుల్లో నీవుంటే ఏం ఆలోచిస్తావు? నేను కష్టపడ్డాను కాబట్టి ఏమంటావు? కష్టపడ్డాను కాబట్టి ఈ ఆస్తిని నేను తీసుకోవటానికి నేను అర్హుణ్ణి అని మనం తీసేసుకుంటాం. నేను కష్టపడ్డాను కాబట్టి నేను ఈ ధనానికి అర్హుడును అని మనం తీసేసుకుంటాం. కానీ అబ్రహాము అట్లా ఆలోచన చేయలా. దేవుని మీద నమ్మకం ఉంచాడు. ఎవరి మీద? చెప్పండి. సర్వశక్తుడైన దేవుని మీద నమ్మకం ఉంచాడు. అక్కడ ఆయన మాట్లాడిన మాటలు నాకు చాలా నచ్చినాయి. ఏమన్నాడు చూడండి, మళ్ళీ ఒకసారి చదువుదాం. ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రాముతో చెప్పగా, అబ్రాము నేనే అబ్రామును ధనవంతుడను చేసి తిని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను ఆకాశమునకు భూమికిని సృష్టికర్త అయిన సర్వోన్నతుడకు దేవుడినైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేస్తాను. ఎంత కాన్ఫిడెన్స్ అండి! ఆయన ఎంత నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నాడండి! ఎంత నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నాడు దేవుని ఎడల. ఎందుకంటే నా దేవుడు నన్ను గొప్ప చేస్తాడన్న సంగతి నాకు తెలుసా. అందుకే ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఆయన అంటున్న మాట ఏంటి? నీ దాంట్లో నూలు పోగైనను, అంటే నూలు పోగంటే దారం. ఏంటండి? దారంలో ఇంకా చిన్నది దారాన్ని మనం చేయాలంటే 4-5 నూలును తీసి దాన్ని వడేస్తే దారంలాగా తయారవుతుంది. అంటే ఏమంటున్నాడు తెలుసా? నూలు పోగు అవసరంలా. ఏమన్నాడండి? నూలు పోగు నాకొద్దు, చెప్పులు వారైనా నాకు అవసరం లేదంటున్నాడు. ఎందుకంటే దేవుని పట్ల విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాడు, నమ్మకత్వాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ఆ క్రెడిట్ ఎవరికి ఇస్తున్నాడో తెలుసా? దేవునికి ఇస్తున్నాడు. ఎవరికి ఇస్తున్నాడు? దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు అబ్రహాముని ఒట్టిగా విడిచిపెట్టాడా? అబ్రహాముని బహుగా ఆశీర్వదించాడు. ఆమేన్ చెప్పండి. బహుగా ఆశీర్వదించాడు. ఒక మాట మీకు చెప్పనా? దేవుని నిన్ను ప్రేమిస్తే ఏం చేస్తాడు చూడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుదాం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. ఆమేన్. ఏం చేస్తాడట? నన్ను ప్రేమించే వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను. ఏం చేస్తాడట చెప్పండి. నీవు ఇప్పుడు పేదరికాన్ని అనుభవిస్తున్నావు అండి. నేను ఒక మాట చెప్పనా? నువ్వు దేవుని నమ్మట్లా, దేవుని యందు విశ్వాసం ఉంచట్లా. నిజంగా దేవుని ఎడల నమ్మకాన్ని వ్యక్తపరిస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన సర్వశక్తిమంతుడు అయిన దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు. ఆయన ద్వారా నేను నిత్య రాజ్యానికి వెళతాను, ఆయన నన్ను ఆస్తికర్తగా చేయగలడు, ఈ భూమి మీద నాకు ఏమీ లోటు లేకుండా నా ప్రభు నన్ను చూడగలడు అని నువ్వు వ్యక్తపరిస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నన్ను ప్రేమించే వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను అన్నాడు. ఆమేన్. ఏం చేస్తాను అన్నాడు? అబ్రహాముని చేసాడా లేదా? బహుగా ఆశీర్వదించాడట. చూడండి, ఆదికాండం 24వ అధ్యాయం, ఆదికాండము 24వ అధ్యాయం 24వ అధ్యాయం
24వ అధ్యాయం 34, 35 వచనాలు చదవండి. అంతటా అతడిట్లా నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమాన్ని బహుగా ఆశీర్వదించాను. అతడు గొప్పవాడేను. అతనికి గొర్రెలు, గొడ్లు, వెండి బంగారములు, దాసి జనములు, ఒంటెలుగాను గాడిదలను దయచేసాను. ఆమేన్. దేవుడు ఏం చేశాడు? అబ్రహాముని ఒట్టుగా విడిచిపెట్టాడా? బహుగా ఆశీర్వదించాడట. ఎలాగా చెప్పండి? బహుగా ఆశీర్వదించాడు. దేవుని యందు నమ్మిక ఉంచాడు కాబట్టి, దేవుని పట్ల విశ్వాసాన్ని వ్యక్తపరిచాడు కాబట్టి అబ్రహాముని ఏం చేశాడో తెలుసా? బహుగా ఆశీర్వదించిన వాడుగా ఉన్నాడు. ఈ రోజున విశ్వాసులు అని చెప్పుకుంటున్న మన జీవితాల్లో దేవుని పట్ల నమ్మకం ఉండదండి. మనుషుల పట్ల నమ్మకం ఉంటుంది. నీ జ్ఞానం పట్ల నీకు నమ్మకం ఉంటుంది. నీ బలం పట్ల నీకు నమ్మకం ఉంటుంది. నీ బలగం పట్ల నీకు నమ్మకం ఉంటుంది. ఇంకా లోక సంబంధమైన ఇతరత్ర ఆటల మీద నమ్మకం ఉంచుతావు, కానీ దేవుని మీద నమ్మకం ఉంచవు. దేవుని యందు నమ్మిక ఉంచేవాడు ఎన్నడూ సిగ్గుపడడు. ఆమేన్. దేవుని యందు నమ్మిక ఉంచారా? మీరు నన్ను ప్రేమిస్తే, నేను ప్రభు అంటున్నాడు మాట, మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నానని నమ్మిన ఎడల, నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్ములను ప్రేమించెను. ఆమేన్. దేవుడు ప్రేమిస్తే మనల్ని ఏం చేస్తాడో తెలుసా? ఆస్తికర్తలుగా చేస్తాడు. ఎలా చేస్తాడు? బహుగా ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. మరి నీ జీవితంలో దేవుని పట్ల నమ్మిక నుంచేవా? దేవుని పట్ల నీకు నమ్మకం ఉండదా? లోక సంబంధమైన స్నేహితుల పట్ల, లోక సంబంధమైన రాజకీయ నాయకుల పట్ల, లోక సంబంధమైన మనుషుల పట్ల నీకు నమ్మకం ఉంటుంది, కానీ దేవుని పట్ల నీకు నమ్మకం ఉండదు. దేవుని పట్ల నీకు నమ్మకం ఉండదు. నిజంగా దేవుని పట్ల నీవు నమ్మకాన్ని వ్యక్తపరిస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేసి వారి నిధులను నింపుదను. ఆమేన్. ఏం నింపుతాడట? దేవుడు నిన్ను విడిచిపెట్టడు. దేవుడు నిన్ను విడిచిపెట్టడు. దేవుని పట్ల విశ్వాసాన్ని వ్యక్తపరిచావు కాబట్టి, దేవుని పట్ల నమ్మకత్వాన్ని వెల్లడిపరిచావు కాబట్టి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను ఆస్తికర్తలుగా చేయగలడు. ఆమేన్. మన దేవుడు ఏం చేస్తాడో తెలుసా? పెంట కుప్పల మీద ఉన్న వారిని లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టే దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదా? ఏమి లేదా? ఈ రోజున నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుని పట్ల నమ్మకం ఉంచాలి. నువ్వు ప్రేమ కలిగిన వాడు అంటే, దేవుని ప్రేమిస్తున్నాను అంటే ఎలా వెల్లడిపరచాలి అంటే, మొదటిది ఆయన పట్ల నమ్మకం ఉండాలి. ఏముండాలి? నిజంగా మనం దేవుని ప్రేమించినట్లయితే ఏం చేస్తామో తెలుసా? ఒకటి, ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు మన జీవితంలో ఏం కనపడుతుందో తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చుకొనును. ఆమేన్. నిజమైన ప్రేమ, దేవుని పట్ల ప్రేమ నీకుంటే, ప్రేమ నిన్ను ఏం చేస్తుందో తెలుసా? తాళుకునేటట్లుగా చేస్తుంది. అంటే సహించేటట్లుగా చేస్తుంది. ఏం చేస్తుంది చెప్పండి? దేవుని పట్ల నీవు ప్రేమను వెల్లడిపరచాలి అంటే దేవుని యందు నువ్వేం చేయాలో తెలుసా? అన్నిటినీ తాళుకునేవాడగా ఉండాలి. ఎలా ఉండాలి? దేవుని బట్టి నువ్వు తాళుకుంటున్నావా? దేవుని ప్రేమిస్తున్నప్పుడు నీ జీవితంలో
శ్రమ రావచ్చు, శోధన రావచ్చు, కరువు రావచ్చు, ఖడ్గం రావచ్చు, వ్యాధి కలగవచ్చు, మరణం రావచ్చు. ఈ రోజున నీ జీవితంలో ఏమైనా రావచ్చు. కానీ వాటన్నిటిని నువ్వేం చేయాలో తెలుసా? తాళుకునేవాడగా ఉండాలి. ఎలా ఉండాలి? తాళుకునేవాడగా ఉండాలి, ఓర్చుకునేవాడగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారు నీ కోసం ఏం చేశాడో తెలుసా? కలువరి శిలువలో శ్రమలన్నిటినీ ఓర్చుకున్నాడు. ఆమేన్. శ్రమలన్నిటినీ ఓర్చుకున్నాడు. నీవు కూడా యేసయ్య కొరకు ఏం చేయాలో తెలుసా? ఈ లోకంలో నీకు ఎదురవుతున్న శ్రమలను తాళుకునేవాడగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. తాళుకునేవాడగా ఉండాలి. మరి నీ జీవితంలో నీవు తట్టుకోగలుగుతున్నావా? సహించగలుగుతున్నావా? ఓర్చుకోగలుగుతున్నావా? దేవుని కొరకు ఒక నింద పడగలుగుతున్నావా? దేవుని కొరకు చిన్న శ్రమ పడగలుగుతున్నావా? దేవుని కొరకు నీ జీవితంలో ఏం చేయగలుగుతున్నావు? ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? అన్నిటినీ తాళుకుంటుందట. ఏం చేస్తుంది చెప్పాలి? భార్య భర్తల మధ్యన ప్రేమ ఉందంటే, భార్య భర్తల మధ్యన వచ్చే శ్రమలలో, శోధనలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఒకరినొకరు ఏం చేస్తారో తెలుసా? సహించేవారుగా ఉంటారు, తాళుకునేవారుగా ఉంటారు, ఓర్చుకునేవారుగా ఉంటారు, నిరీక్షణ కలిగిన వారుగా ఉంటారు. తాళుకోలేనివాడు, ఓర్చుకోలేని వారు, నిరీక్షణ లేని వారు ఏం చేస్తారో తెలుసా? వారి జీవితాల్లో దాంపత్య జీవితాన్ని పాడు చేసుకునేవారుగా ఉంటారు. ఏం చేస్తారు? పాడు చేసుకుంటారు. నిజమైన ప్రేమ ఏం చేస్తుంది? తాళుకునేదిగా ఉంటుంది, నమ్మిక ఉంచేదిగా ఉంటుంది, అన్నిటినీ నమ్ముతుంది. ఏం చేస్తుంది? అన్నిటినీ నమ్ముతుంది, నిరీక్షణ కలిగి ఉంటుంది, ఓర్చుకుంటుంది. మరి నీ జీవితంలో దేవుని పట్ల నమ్మిక ఉంచితే నీవు తాళుకోవాలిగా. ఈ లోకంలో ఎదురవుతున్న శ్రమలను, శోధనలు నువ్వు తాళుకుని దేవుని కొరకు నిలబడాలిగా. నిలబడిన వారిని దేవుడు ఒట్టిని విడిచిపెట్టాడా? తట్టుకోగలిగితే నీ జీవితంలో శ్రమలను, శోధనలను నువ్వు దేవుని బట్టి నువ్వు సహించగలిగితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను ఆస్తికర్తనిగా చేస్తాడు. ఏం చేస్తాడు? ఆస్తికర్తగా చేస్తాడు. యోబుని ఊరినే విడిచిపెట్టేశాడా దేవుడు? చెప్పండి. యోబు యొక్క విశ్వాసాన్ని గురించి, యథార్థత మీద పరీక్ష జరిగింది. సమస్తాన్ని కోల్పోయాడు. ఆయన దేవుని పట్ల విశ్వాసాన్ని వ్యక్తపరిచాడు, యథార్థతను వ్యక్తపరిచాడు, స్థిర మనస్సు కలిగి ఉన్నాడు. ఏ మనసు కలిగి ఉన్నాడు? స్థిర మనస్సు కలిగి ఉన్నాడు. దేవుడు ఏం చేశాడో తెలుసా? రెండంతలుగా ఆశీర్వదించాడు. ఎంతగా? మన జీవితాల్లో ఆశీర్వాదం లేకపోవటానికి స్థిర మనస్సు లేదా? ఏ మనసు లేదు? స్థిర మనసు లేదు, చంచలమైన బుద్ధి. గాలి ఎటు వేస్తే అటు రెల్లు వాలిపోయినట్లుగా, రెల్లులాగా మన మనస్తత్వం ఉంటుంది, ద్వంద్వ మనస్తత్వం. ఈ రోజున ప్రభు వాక్యం చెప్తున్నది ఏంటో తెలుసా? ఆయన ఎడల నమ్మిక ఉంచితే నువ్వు తాళుకునేవాడగా ఉంటావు, ఓర్చుకునేవాడగా ఉంటావు, ఓర్పు నీలో కనపడుతుంది. మరి నీ జీవితంలో ఉందా? క్రీస్తు ఎడల శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు కలిగినప్పుడు నీవు ఓర్చుకోగలుగుతున్నావా? నిజంగా ప్రేమను వెల్లడిపరచాలి. ఏం వెల్లడిపరచాలి? నువ్వు ప్రేమిస్తున్నావు అంటానికి రుజువేంటండి? రుజువేంటో తెలుసా? నమ్మకత్వాన్ని నువ్వు కనుపరచాలి, ఆయన్ని నమ్మాలి. రెండవది, ఆయన కొరకు తాళుకునేవాడగా ఉండాలి. మూడవది, నీ జీవితంలో ఎలా ఉండాలో తెలుసా? ఆయన ప్రేమిస్తే నువ్వు ఎలా ఉంటావో తెలుసా? లోకాశుభవార్త 7వ అధ్యాయం 47వ వచనాన్ని చదువుదాం. త్వరితంగా చదవండి. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క
విస్తార పాపములు క్షమించబడినవని మీతో చెప్పుచున్నాను. ఆమేన్. ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇక్కడ ఒక పాపాత్మురాలైన స్త్రీని గురించి ప్రభు సాక్ష్యం చెప్తున్నాడు. సీమోనుతో, భోజనానికి పిలిచిన సీమోనుతో ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? పాపాత్మురాలైన స్త్రీని చూసి ద్వేషిస్తున్నాడు, అసహించుకుంటున్నాడు సీమోను. అప్పుడు సీమోన్తో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఆమె విస్తారంగా నన్ను ప్రేమించాను కాబట్టి ఆమె విస్తారమైన పాపములు, చెప్పండి, ఆమె ఏం కనపరిచిందో తెలుసా? విస్తారమైన ప్రేమ. ఏ ప్రేమ? చెప్పాలి. మరి నీవు విస్తారమైన ప్రేమను వెల్లడిపరుస్తున్నావా? ఆయన ప్రేమిస్తున్నాను అంటున్నా, నీ జీవితంలో విస్తారంగా ఆయన ప్రేమించగలుగుతున్నావా? సెల్ ఫోన్ని ప్రేమించినంతగా, బాయ్ ఫ్రెండ్ని ప్రేమించినంతగా, గర్ల్ ఫ్రెండ్ని ప్రేమించినంతగా, నీ జీవితంలో లోక సంబంధమైన కుక్కల్ని, నక్కల్ని ప్రేమించినంతగా దేవుణ్ణి నువ్వు ప్రేమించగలుగుతున్నావా? దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నావా? దేవుని ప్రేమిస్తే నీ ప్రేమను వ్యక్తపరచాలి. ఎలాగో తెలుసా? ఇక్కడ పాపాత్మురాలైన స్త్రీ తన ప్రేమను వెల్లడిపరిచింది. యేసయ్యకు విస్తారంగా ప్రేమించిందట. ఎలా ప్రేమించిందో తెలుసా? 44 వచనాన్ని చదవండి. 44, 45 వచనాలు. ఇట్లా నేను ఈ స్త్రీని చూస్తున్నవే, నీ ఇంట్లోనికి రాగా నీవు నా పాదములకు నీళ్లు ఇవ్వలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపింది. తన తల వెంట్రుకలతో ఏం చేసిందట? తుడిచెను. నేను లోపలికి వచ్చినది నుండి ఈమె నా పాదములను ముద్దు పెట్టుకుంటా మానలేదు. ఆమేన్. ఇక్కడ దేవుని ప్రేమించి, యేసుక్రీస్తు ప్రభువారిని ప్రేమించినట్లు, తన విస్తారంగా యేసయ్యను ప్రేమిస్తున్నట్టు ఎలా కనుపరిచింది అంటే, ఆమె కన్నీటితో యేసయ్య పాదాలని కడిగింది. ఏ పాదాలు? నువ్వు కడగలుగుతున్నావా? ఇక్కడ సీమోనికి ఏం కనపడలేదో తెలుసా? తనలో ఉన్నటువంటి లోతైన లోపాలు ఆయన కనపడట్లా. సీమోనికి ఏం కనపడట్లేదో తెలుసా? ఆయన పాపములు, లోతైన పాపములు ఆయనకి కనపడట్లేదు. కానీ పాపాత్మురాలైన స్త్రీకి తన లోతైన పాపములు ఆమె కనపడుతున్నాయి. అందుకే ఆమె కన్నీరు విడిచితూ యేసయ్య పాదాలని కడగలిగింది. ఏం కడగలిగింది? లోతైన పశ్చాత్తాపంతో యేసయ్య పాదాలను కడగలిగింది. ఈ రోజున క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా పిలువబడుతున్న నీ జీవితంలో కన్నీళ్ళ చుక్క రాకపోవటానికి గల కారణం ఏంటో తెలుసా? నీ లోపాలు నీకు తెలియట్లా. నీ జీవితంలో పశ్చాత్తాపం లేదా? ఈ సీమోనులాగానే లోపమును ఎరగకుండా పైకి పెద్ద భక్తి పరుడులాగా, ఆతిథ్యం ఇచ్చేవాడలాగా, ఏదో భక్తి చేసేవాళ్ళలాగా ప్రవర్తిస్తున్నావు. ఈ రోజున యేసయ్యను ప్రేమించేవారు ఏం చేస్తారో తెలుసా? యేసయ్య పాదాలను కడుగుతారు. ఆయన పాదాల దగ్గర జీవితాన్ని గడిపేవారుగా ఉంటారు. నువ్వెంతసేపు యేసయ్య పాదాలను పట్టుకుంటున్నావు? అమ్మా, ఎంతసేపు ప్రార్థన చేయగలుగుతున్నావు? ఎంతసేపు యేసయ్య కొరకు స్పెండ్ చేయగలుగుతున్నావు? ఊరోళ్ళ దగ్గర గడుపుతావు, లోక సంబంధమైన స్థలాల దగ్గర గడుపుతావు. సమయం అంతా ఎక్కడ గడుపుతావయ్య అంటే నీ బంధుమిత్రాదులతో, నీ కుటుంబ సభ్యులతో గడుపుతున్నావు. కానీ యేసయ్య పాదాల దగ్గర నీ సమయాన్ని ఎంతగా గడుపుతున్నావు? ఎంతగా యేసయ్య పాదాలని కడగలుగుతున్నావు? ఏది లోతైన పశ్చాత్తాపం?
ఏది లోతైన పశ్చాత్తాపం? నీ జీవితంలో పశ్చాత్తాపం ఉందా? ప్రార్థన చేయమంటే కన్నీటి సుక్క పడదండి, కన్నీటి సుక్క రాల్చవు. అంటే అంత నీతిమంతుడువా? అంత నీతిమంతురాలవా? ఏ పాపం ఎరగని పరిశుద్ధురాలవా? మోసపోతున్నావు, దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తున్నావు. రోజున మనం ఏం చేయాలో తెలుసా? ఆయన పాదాల దగ్గర చేరినప్పుడు లోతైన పశ్చాత్తాపడాలి. లోతైన పశ్చాత్తాపం మనలో ఉండాలి. మరి మన జీవితంలో ఉందా? లోతైన పశ్చాత్తాపం ఎంతమందిలో ఉందండి? క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం సెల్ ఫోన్ దగ్గర టైం గడిపేతావు, టీవీ దగ్గర టైం గడిపేతావు, యేసయ్య పాదాల దగ్గర టైం గడుపుతావా? ఆయన పాదాలను పట్టుకున్నప్పుడు నీ కన్నీరు వస్తుందా? ప్రార్థించినప్పుడు, మోకరించినప్పుడు కన్నీళ్లు విడవగలుగుతున్నావా? యేసయ్య అంటాడు, ఆమె కన్నీటితో నా పాదాలు కడిగిందయ్యా. ఎన్ని నీళ్లు పడి ఉంటాయి? ఎన్ని నీళ్లు పడి ఉంటాయి కన్నీళ్ళు? చెప్పండి. సీమోను అడుగుతున్నాడు, ప్రభు ఏమనో తెలుసా? నువ్వు నా కాళ్ళు కడగలేదు, కానీ ఆమె కన్నీటితో నా పాదములు కడుగుతుంది. అంటే ఎంతగా కన్నీరు విడిచింది. ఆమె కురులను యేసయ్య ఆ కురులతో యేసయ్య పాదాలని కడిగిందట, తుడిసిందట. ఆమె కురులను, తల వెంట్రుకలను యేసయ్య పాదాలను తుడిచినదిగా ఉంది అవి తల వెంట్రుకలతో. అంటే తన శిరస్సునే యేసయ్య పాదాల దగ్గర పెట్టింది. తను తాను తగ్గించుకుందంటే ఆమె జీవితంలో ఏముందో తెలుసా? ఆయన్ని హత్తుకున్నదిగా ఉంది. ముద్దు పెట్టుకోవటం అంటే అర్థం ఏంటో తెలుసా? హత్తుకోవటం. ఏం చేయటం? చెప్పండి అందరూ. ముద్దు పెట్టుకుంది అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన హత్తుకుంది. నువ్వెంతగా హత్తుకుంటున్నావు? ఎంతగా హత్తుకుంటున్నావు? నిజమైనటువంటి ప్రేమ నీలో ఉంటే, నిజమైన ప్రేమ నీలో ఉంటే ఏమని సాక్ష్యం చెప్పగలుగుతావో తెలుసా? ఒక రోజున అపోస్తలుడైన పౌలు ఒక సాక్ష్యం ఇస్తున్నాడండి. ఒక వండర్ఫుల్ స్టేట్మెంట్ ఆయన ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? రోమపత్రిక 8వ అధ్యాయం 35, 38, 39 వచనాలు చదువుదాం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను ఎడబాపునా. ఇప్పుడు 38, మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఆమేన్. మరి నీ జీవితంలో ఏ బ్రదర్ రాలేదు అంటే జ్వరం వచ్చిందండి, వ్యాధి కలిగిందండి. ఏం కలిగింది? ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను, మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన ఏవైనా కూడా దేవుని ప్రేమ నుండి ఎడబాపకూడదు. ఆమేన్. నువ్వేం చేయాలో తెలుసా? కరువు వచ్చినా, శ్రమ వచ్చినా, వస్త్రహీనత వచ్చినా దేవుని పాదాలను పట్టుకుని హత్తుకునేవాడుగా ఉండాలి. ఆమేన్.
అయ్యా ఏంటి ప్రార్థనకు రావట్లేదు? ఆదివారమే దేవుని సమయంలోనే, దేవునికి ఇవ్వవలసిన సమయంలోనే ఫలానా చోటకి వెళ్ళానయ్యా, ఫలానా పని చేస్తున్నానయ్యా. ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నావు? దేవునికా, మనుషులకా? దేవునికా, ధనానికా? దేవునికా, ధనానికా? ప్రభు చెప్తున్న మాట, అబ్రహాము సొదొమ రాజు ఇచ్చినటువంటి ధనం మీద ఆశపడలా, ఆస్తి మీద ఆశపడలా. అందుకే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అబ్రహాముని గొప్పవాడుగా చేశాడు. అబ్రహాముకి వెండి బంగారాలు ఇచ్చాడు, గొర్రెలు మందలు ఇచ్చాడు, దాసీలను ఇచ్చాడు, బహుగా ఆశీర్వదించాడు. నీవు దేవుని కొరకు ఏదైతే కాదనుకుంటావో దానికంటే నా ప్రభు నీకు ఎక్కువగా ఇస్తాడు. ఈ లోకంలో తల్లిదండ్రులైనను, అన్నదమ్ములైనను, అక్కచెల్లెలైనను మీరు కాదనుకుంటే దేవుని కొరకు ఈ లోకమంది ఇహమందును పరమందును నూరంతలుగా దేవుడు దయచేసేవాడుగా ఉంటాడు. మీరు ధనము, వెండి, బంగారాలు వద్దనుకుంటే మిమ్మల్ని ఎలా ఉంచుతాడో తెలుసా? విస్తారంగా దేవుడు ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. ఆ లాజిక్ నీకు తెలియదు. నీ ముందు సైతాన్ గడి బిస్కెట్ ఎత్తాడు. దేవుడిచ్చి ఆశీర్వాదం పొందకుండా ఆడు ఈ లోక మహిమను చూపుతాడు. ఈ లోక మహిమను చూపితే దేవుని నుండి నువ్వు ఎడబాసిపోతావు. యోధా ఇస్కరియోతు వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతావు. ఎన్నేళ్ళు సహవాసం చేసావో, ఎంతకాలం ప్రభుతో తిరిగావో, ఎంతకాలం ప్రభుని హత్తుకున్నావు అన్న సంగతి మర్చిపోయావు. దేవుడు ఎంత అద్భుతాలు చేస్తాడో, ఆశ్చర్య కార్యాలు చేస్తాడో అన్న సంగతి మర్చిపోయావు. 3.5 సంవత్సరాలు ఉన్నాడండి యోధా ఇస్కరియోతు. ఎన్ని సంవత్సరాలు? ఆ యొక్క ధనాన్ని అంతా కూడా యోధా ఇస్కరియోతుకే ఇచ్చేవాడు. కానుకలన్నీ కూడా ఎవరికి ఇచ్చేవాడు? సొమ్ము సంచి ఎవరి దగ్గర ఉందట? యోధా ఇస్కరియోతు బొడ్డులో ఉండేది. వాడు ఆ సంచిలో వేసేది తక్కువ, వాడు జేబులో వేసుకునేది ఎక్కువ. అయినా ప్రభు సహించి ఆ యొక్క సొమ్ము సంచి యోధా ఇస్కరియోతుకే ఇచ్చాడు. అయినా యోధా ఇస్కరియోతు ఏం చేశాడో తెలుసా? ప్రభు పట్ల నమ్మకం ఉంచకుండా ప్రభుని 30 వెండి నాణ్యాలకు అమ్మేశాడు. దూరం అయిపోయాడు. అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు. ముగింపు ఎలా ఉందో తెలుసా? ఘోరాతి ఘోరంగా ఉంది. ఎలా ఉంది చెప్పండి? ఉర్రేసుకుని పొట్ట పగిలి పేగులన్నీ బయటకు వచ్చింది. ఏమొచ్చినాయట? దేవుని కాదనుకుని వెండిని ఆశించి, బంగారాన్ని ఆశించి వెళ్ళిపోయిన యోధా ఇస్కరియోతు ముగింపు ఎలా ఉందో చూడండి. నీ ముగింపు ఎలా ఉండబోతుందో చూడు. ప్రస్తుతం కాదు నువ్వు చూడాల్సిందే, ముగింపు కావాలి. ఏంటండి? ముగింపు కావాలి. ఈరోజు నేను మీతో మాట చెప్తున్నా. పౌలు అపోస్తలుడు అంటున్నాడు, శ్రమైన, బాధైన, వస్త్రహీనతైన, కరువైన, ఖడ్గమైన, మరణమైన, జీవమైన, రాబోవైన, ఉన్నవైన, అధికారులైన, దేవదూతలైన యేసయ్య ప్రేమ నుండి నన్ను ఎడబాపవు. ఏమంటాడండి? మరి నువ్వు యేసయ్యని ఎడబాపటానికి కారణం ఏంటి? యేసయ్యకు దూరంగా ఉండటానికి కారణం ఏంటి? దేవుని సన్నిధికి దూరం అయిపోవటానికి కారణం ఏంటి? ఆలోచిస్తున్నావా? దేవుని ప్రేమించేటప్పుడు నీలో నమ్మకం ఉండాలి. దేవుని ప్రేమించేటప్పుడు ఏముండాలో తెలుసా? దేవుని కొరకు సహించాలి. దేవుని ప్రేమించేవారు ఏం చేస్తారో తెలుసా? ఆయన హత్తుకుంటారు. ఏం చేస్తారు? ఆయన హత్తుకుంటారు. దేవుని పాదాల దగ్గరకు వచ్చినప్పుడు లోతైన పశ్చాత్తాపంతో యేసయ్య పాదాలని కడగలుగుతారు. అప్పుడు దేవుడు నిన్ను ఒట్టినే విడిచిపెట్టేస్తాడా? చెప్పండి, ఒట్టినే విడిచిపెట్టేస్తాడా? నేను ఒక మాట చెప్పనా? యోహాను శుభవార్త 14వ అధ్యాయం
23 వచనాన్ని చూద్దాం. యోహాను శుభవార్త 14వ అధ్యాయం 23వ వచనం. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేదుము. ఆమేన్. నిజంగా ఒక వ్యక్తి దేవుని ప్రేమిస్తే ఆ వ్యక్తి చేసే పని ఏంటో తెలుసా? దేవుని మాట వింటాడు. ఎవరి మాట వింటాడు? చెప్పాలి. ఎవరి మాట? ఇక్కడ రాయబడిన మాట ఏంటి? యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా మాటను గైకొంటాడు. ఏం చేస్తాడు? చెప్పండి. నా మాటను గైకొనేవాడుగా ఉంటాడు. ఈరోజు నా దేవుని మాటలను గైకుంటావా? ఆయన చెబుతున్నాడు, ఆత్మ విషయమై దీనులై ఉండండి. ఏమై ఉండండి? ఆత్మ విషయమై దీనులై ఉండండి. నీతి విషయమై దుఃఖపడండి. ఏం పడమంటాడు? దుఃఖపడండి. సాత్వికులై ఉండండి. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండండి. మీరు శుద్ధ హృదయం కలిగి ఉండండి. ఏ హృదయం? చెప్పాలి. శుద్ధ హృదయం కలిగి ఉండండి. సమాధానపరచండి. నీతి నిమిత్తం హింస అనుభవించండి అని ప్రభు చెప్తున్నాడు. వాటిని మనం గైకుంటున్నామా? ఆత్మ విషయమై దీనత్వం మనం కలిగి ఉండగలుగుతున్నామా? ఆత్మ విషయమై మనం దీనత్వం కలిగి ఉండగలుగుతున్నామా? ఆత్మీయులుగా పిలువబడుతున్న మనలో ఎంత అహంకారం వెళ్ళబుస్తాం, ఎంత గర్వాన్ని వెళ్ళబుచ్చుతాం. దేవుని మాటను ఎక్కడ మనం ఆలకిస్తున్నాం? దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో నన్ను సేవించండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. ఎంతమంది గైకోగలుగుతున్నారా? ఎంతమంది ఆయన మాటలను గైకొనగలుగుతున్నారు? ఆయనకి ప్రథమ స్థానాన్ని మనం ఎంతగా ఇవ్వగలుగుతున్నాం? ఆయన ప్రేమని ఎంతగా మనం తెలుసుకున్నాం? రోజున ప్రభు అంటాడు, నా మాటలు గైకుంటే అప్పుడు తండ్రి వారిని ప్రేమించి, ఎవరిని ప్రేమించి? ఎవరైతే దేవుని మాటలను గైకుంటాడో, దేవుని ప్రేమించిన వాడు ఏం చేస్తాడో తెలుసా? దేవుని మాటలను గైకుంటాడు. ఏం చేస్తాడు? దేవుని మాటలను గైకుంటాడు. అప్పుడు తండ్రి వారిని ప్రేమించి, నేను ఏమంటున్నాడు? మేము అంటే తండ్రి కుమారుడు నీ వద్దకు వచ్చి నివాసం చేసేవారుగా ఉంటారా? చప్పట్లు కొట్టండి. అసలు మీకు ఏం అర్థమవుతుందో నాకేం అర్థం కావట్లా. విగ్రహాల్లాగా అలా చూస్తున్నారు అంతే. దేవుడు మీ యొద్ద నివాసం చేస్తాను అంటే సంతోషం కలగాలా వద్దా? చెప్పండి. ఇప్పుడు ముగిస్తావురా బాబు, మమ్మల్ని వదిలేరా అన్నట్టుగా చూస్తున్నారు. వచ్చి 2 గంటలు లేవు దేవుని సన్నిధిలో. మీరు ఉన్నారా? వారానికి ఒక 2 గంటలు నువ్వు ఉండలేకపోతే నువ్వేం భక్తుడివి, ఏం భక్తురాలు? అసలు ఆసక్తి ఏది వాక్యం పట్ల? ఆకలేది, దప్పికేది ఏది? దేవుని వాక్యాన్ని విన్నప్పుడు ఒక స్పందన ఉండాలి. ఏముండాలి? దేవుడు మాట్లాడుతున్నప్పుడు, ప్రభువు ఆశీర్వదిస్తున్నప్పుడు ఆమేననాలి. ఆయన నీ దగ్గరికి వస్తున్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి? సంతోషంగా ఆహ్వానించాలి. ఏం చేయాలండి? ప్రభువా, నువ్వు నా దగ్గరకు వస్తానికి నేను అరికుడును కాదు, అయినా నువ్వు నన్ను ప్రేమించు, నువ్వు వస్తానన్నందుకు స్తోత్రం అయ్యా అని దేవునికి స్తోత్రాలు చెప్పాలి. ఆమేన్. ఇక్కడ ప్రభు అంటాడు, నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను గైకుంటారు, అప్పుడు తండ్రి వానిని ప్రేమిస్తాడు, మేము వాని వద్దకు వచ్చి
నివాసం చేస్తాడట. ఆమేన్. దేవుణ్ణి నువ్వు ప్రేమించగలిగితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ దగ్గర నివాసం చేస్తాడు. ఆమేన్ చెప్పండి. దేవుడే నీ దగ్గర నివాసం చేస్తాడు. దేవుడు నివాసం చేస్తే నీ జీవితం, నీ కుటుంబం, నీ బ్రతుకు ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందండి? ఆయన నివాసం చేస్తే, ఆయన నిలిచి ఉన్నటువంటి గృహమైనా, ఆయన నిలిచి ఉన్నటువంటి జీవితమైనా ఎలా ఉంటుందో తెలుసా? పరిమళ వాసన వస్తుంది. ఏ వాసన? పరిమళ వాసన. అంటే ఒక సాక్ష్యం, ఒక అద్భుతం నీ జీవితంలో జరిగేదిగా ఉంటుంది. ప్రభుని యొద్దకు వస్తే ఆయన అంటాడు, నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను గైకుంటారు, అప్పుడు తండ్రి వాన్ని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి నివాసం చేస్తాం. ఏం చేస్తామండి? చెప్పండి. తండ్రి ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? మేము వాని యొద్ద నివాసం చేస్తాం. ఆమేన్. ఒకరోజు ఒక విందుకి యేసయ్యను పిలిచారు. పెండ్లి విందుకి. ఏ విందుకి? పెండ్లి విందుకి యేసయ్యను పిలిచాడు. ఆ పెండ్లి విందులో ఆ ఇంటికి యేసయ్య వస్తే ఏం జరిగిందో తెలుసా? ద్రాక్షారసం అయిపోయింది. కానీ యేసయ్య ఏం చేసాడో తెలుసా? నీటిని ద్రాక్షారసంగా చేసి సమృద్ధినిచ్చాడు. ఏమిచ్చాడు? అంటే ద్రాక్షారసం అంటే ఏంటి? ఆనందం, సంతోషం. చెప్పండి, సంతోషం. మనుషులు చేసుకున్నటువంటి ద్రాక్షారసం ఏమైపోయిందో తెలుసా? అయిపోయింది. మనుషుల వలన, వస్తువుల వలన, ఈ లోకం వలన వచ్చేటువంటి సంతోషం అయిపోతే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశాడో తెలుసా? తన వలన వచ్చే సంతోషాన్ని, దైవికమైన సంతోషాన్ని ఆ కుటుంబం అంతటిని కూడా, ఆ విందుకు వచ్చిన వారందరికీ కూడా దైవికమైన సంతోషాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? దైవికమైన సంతోషం, సంతృప్తికరమైన జీవితం. సంతృప్తికరమైన జీవితం ఉంటుంది. యేసయ్య నీ కుటుంబంలో ఉంటే దైవికమైన సంతోషం, దైవికమైనటువంటి సంతృప్తి, దైవికమైనటువంటి ఆత్మను నువ్వు పొందుకునేవాడుగా ఉంటావు. మరి ఈరోజున నీ జీవితంలో ఆయన నీ వద్ద నివాసం చేయాలంటే ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకోనాలి. మీరు చూడండి, యేసయ్య కొన్ని ఇళ్ళకి వెళ్ళాడు. అందరిళ్ళకెళ్ళా ఒకరోజు పేతురు అత్త ఇంటికి వెళ్ళాడట. ఎక్కడికి చెప్పాలి? పేతురు అత్త ఇంటికి వెళ్ళినప్పుడు పేతురు గారి యొక్క అత్తగారు ఎలా ఉన్నారో తెలుసా? విషజ్వరంతో బాధపడుతున్నారు. ఆమె లేవలేని స్థితి, మంచం మీద పడి ఉన్నాయి. అలాంటప్పుడు ఆ ఇంటికి వెళితే ఆమెకి ఏమిటనే యేసయ్య ఆమె స్థితిని చూసి ఏం చేశాడో తెలుసా? ముట్టి బాగు చేశాడు. ఆమేన్. వెంటనే ఆమెకి స్వస్థత వచ్చింది. ఆమె లేచి ఏం చేసిందో తెలుసా? యేసయ్యకు, తన శిష్యులకు పరిచర్య చేసిందిగా ఉంది. ఏం చేసిందట? యేసయ్యకు, తన శిష్యులందరికీ పరిచర్య చేసిందండి. యేసుక్రీస్తు ప్రభువారు నీతో ఉండటానికి వస్తే నువ్వు దైవికమైన స్వస్థతను పొందుతావు. నువ్వెంత బలహీనుడు అయినా, ఎంత బలహీనురాలు అయినా ఆయన నీకేమిస్తాడో తెలుసా? దైవికమైన స్వస్థత నీకు అనుగ్రహిస్తాడు. యేసయ్య నీ ఇంటికి వస్తే దైవికమైన సంతోషం నీ జీవితంలో ఉంటుంది. యేసయ్య నీ ఇంటికి వస్తే నీలో ఏముండదో తెలుసా? దైవికమైన తృప్తి. ఏ తృప్తి? మరి చూడండి, ఎవరింటికి వెళ్ళినా దైవికమైన తృప్తి. యేసయ్య జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. ఎవరింటికి? ఆ ఇంటికి వెళ్ళంగానే ఆ ఇంటిలో ఉన్నటువంటి అక్రమంగా సంపాదించిన ధనమంతా కూడా బయటికి వెళ్ళిపోయింది. ఇంటి వారందరూ రక్షణ పొందారు. యేసుక్రీస్తు ప్రభు వారితో సంతోషించిన వారుగా ఉన్నారు. ఆమేన్ చెప్పండి.
ఆయన నీలో ఉంటే నీలో అపవిత్రత ఉండదు. ఏముండదు? అపవిత్రత ఉండదు. దైవికమైన సంతోషం, దైవికమైన ఆనందం నువ్వు పొందుకునేవాడగా ఉంటావు. ఆయన నీలోనికి రావాలి అంటే, నీ దగ్గరికి రావాలి అంటే, ఒకటి ఆయన్ని నువ్వేం చేయాలో తెలుసా? ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకోవాలి. ఏం చేయాలి? ఆయన ఆజ్ఞల, ఆయన మాటలను గైకొనేవారుగా ఉండాలి. అప్పుడు తండ్రి నిన్ను ప్రేమిస్తాడు. మేము ఏమంటున్నాడని? మేము అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు నీ యొద్దకు వచ్చి నివాసం చేసేవారుగా ఉంటారు. దేవుడే నీ దగ్గర నివాసం చేసేవాడుగా ఉంటాడండి. నువ్వు ఆయన్ని ప్రేమించగలిగితే ఆయన నీ దగ్గర నివాసం చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మరి నీ జీవితంలో ఆయన మాట వింటున్నావా? ఆయన మాటలు లక్ష్య పెట్టావు. ఊరోళ్ళ మాటలు మాత్రం బాగా లక్ష్య పెడతావు. ఊరోళ్ళ మాటలు మాత్రం బాగా లక్ష్య పెడతావు. ఈరోజున దేవుని సన్నిధిలో కూర్చున్నా నీవు ఆయన్ని ప్రేమిస్తున్నావా? నా ప్రభు అంటాడు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. నిజంగా ఆయన ప్రేమిస్తున్నాము అంటానికి రుజువేంటో తెలుసా? ఆయన యందు నమ్మిక ఉంచుతాం. ఆయన ప్రేమిస్తున్నాము అంటానికి రుజువేంటో తెలుసా? ఆయన పాదాల దగ్గర మనము ఆయన పాదాలు పట్టుకుని కన్నీరు విడిచేవారుగా ఉంటాం. ఆమేన్. ఆయన పాదాల దగ్గర కన్నీరు విడుస్తూ ఏం చేస్తాం తెలుసా? ఆయన అత్తుకునేవారుగా ఉంటాం. ఏం చేస్తాం? విడిచిపెట్టాం. శ్రమ వచ్చినా, హింస వచ్చినా, కరువు వచ్చినా, వస్త్రహీనత వచ్చినా, ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా ఆయన పాదాలు మాత్రం విడిచిపెట్టాం. ఆయన హత్తుకునేవారుగా ఉంటాం. ఆయన నిజంగా నువ్వు ప్రేమిస్తే ఆయన మాటలను నువ్వు గైకుంటావు. ఆమేన్. ఆయన మాటలను నువ్వు గైకుంటావు. నువ్వు గైకుంటే ప్రభు నీ యొద్ద నివాసం చేస్తాడు. ఎక్కడ? నీ యొద్ద నివాసం చేస్తాడు. ఆయన నీ యొద్ద నివాసం చేస్తే లేమి అన్న మాట రాదు. చెప్పండి. దేవుడు ఏమిస్తాడో తెలుసా? సర్వ సమృద్ధిని అనుగ్రహించేవాడుగా ఉంటాడు. సర్వ సమృద్ధిని ఇచ్చి దైవికమైన సంతోషాన్ని నీకు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. ఆయన నీ దగ్గర నివాసం చేస్తే నీ వ్యాధి బాధలను తొలగించేవాడుగా ఉంటాడు. ఆయన నీ యొద్ద నివాసం చేస్తే నీ కన్నీటిని నాట్యంగా మారుస్తాడు. బేతనీయ గ్రామంలో మార్త మరియ ఇంటికి వెళ్ళేవాడు. ఎవరింటికి? మార్త మరియ ఇంటికి వెళ్ళేవాడు. మార్త మరియల ఇంటిలో తన సహోదరుడైన లాజరు చనిపోతే దుఃఖసాగరంలో ఉంటే యేసయ్య వారి ఇంటికి వెళ్ళి సమాధి దగ్గరికి వెళ్ళి లాజరును బ్రతికించి ఆ మార్త మరియల జీవితాల్లో ఏం చేశాడో తెలుసా? కన్నీటిని నాట్యంగా మార్చాడు. మరణమును ఆయన ఎలా మార్చాడో తెలుసా? మరణాన్ని నిరర్ధకం చేసి అక్షయతను అక్కడ అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. జీవమును అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. జీవమును అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. మరి ఈ రోజున నీ జీవితంలో యేసయ్య నీ యొద్ద నివసిస్తే అసలు నీ జీవితంలో నిత్య జీవం ఉంటుంది. ఏముంటుంది? నిత్య జీవం ఉంటుంది. యేసయ్య నీ దగ్గర ఉంటే వ్యాధి బాధలు నీలో ఉండవు. యేసయ్య నీ దగ్గర నివాసం చేస్తే నీ జీవితంలో ఏం కలుగుతుందో తెలుసా? సంతృప్తి అయిన జీవితం, దైవికమైన సంతోషం, సర్వ సమృద్ధి దేవుడు నీకు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. మరి అవన్నీ నీ సొంతం అవ్వాలంటే నువ్వు ఆయన ప్రేమించిన వాడుగా ఉండాలి. ఆయన ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా చేస్తాడు. ఆయన ప్రేమించిన వారి దగ్గరికి ఆయన నివాసం చేయటానికి వచ్చేవాడుగా ఉంటాడు. మరి అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. మోకరిస్తారా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. చేతులెత్తండి. ప్రభువా,